హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో చాతుర్మాస వ్రతం చేస్తే చాలు వైకుంఠ ప్రాప్తి ఖాయం. సకల పాపహరణం. కార్తీక పురాణ శ్రవణం 18వ అధ్యాయం కదా మీకోసం. కార్తీక మాసం సందర్భంగా ధనలోపుడు అంగీరస మహామునుల సంవాదమును గురించి ఇంకను వివరిస్తూ వశిష్ఠుడు జనకునితో 18వ రోజు కథలో వివరించిన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాము. అంగీరస మహాముని ఆత్మ శరీరం గురించి చేసిన తత్వోపదేశం విన్న తరువాత ధనలోపుడు, ఓ మునివర్య, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమయ్యింది. నా సందేహాలను తీర్చినట్లుగా మీరు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుంచి నేను మీకు శిష్యుడిగా ఉంటాను. నా పూర్వ పుణ్య ఫలము చేత నాకు మీ సాంగత్యం కలిగింది. అందుకే ఎక్కడో అరణ్యాలలో చెట్టునై పడి ఉన్న నేను ఈ రోజు మీ కృపతో ముక్తిని పొందాను. లేకుంటే పాపాత్ముడైన నేను కార్తీక మాసంలో ఈ పరమ పవిత్రమైన దేవాలయంలోనికి ప్రవేశించగలిగేవాడినే కాదు. నన్ను తమరు తప్పక శిష్యునిగా స్వీకరించండి. అంతేకాక మానవుడు ఎటువంటి మంచి పనులు చేయాలో దాని ఫలితం ఎలాంటిదో వివరించండి అని ప్రార్థిస్తాడు. అంతటా అంగీరసుడు, ఓ ధనలోభా, నీవు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మంచివే. అవి అందరికీ ఉపయోగమైనవి కాబట్టి వాటికి సమాధానాలు చెబుతాను, వినుము అని చెప్పసాగాడు. మానవుడు ఈ శరీరమే సత్యమని నమ్మి అశాంతికి లోనగుచున్నాడు. సుఖ దుఃఖాలు శరీరానికే కాని ఆత్మకు ఉండవని తెలుసుకోలేకపోతున్నాడు. కనుక అసలు మానవుడు తాను ఏ జాతికి చెందినవాడో, ఎటువంటి కర్మలు చేయవలెనో తెలుసుకొని వాటిని ఆచరించవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు అరుణోదయాన్న స్నానము చేయక ఎటువంటి సత్కర్మలు ఆచరించినా అవి వ్యర్థం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో, మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రాతకాలమునందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసినచో తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోపుడు, ఓ మహానుభావ, చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? ఆ వ్రత విధానం ఎట్టిది? దాని ఫలితం ఏమిటి? నాకు వివరంగా చెప్పండి అని కోరతాడు. అందుకు అంగీకరించిన అంగీరసుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ ధనలోభా, వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషపాన్పుపై శయనిస్తాడు. దీనిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. అక్కడ నుంచి 4 నెలల పాటు యోగ నిద్రలో ఉన్న విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. ఈ 4 నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నాన, దాన, జపతపాలు ఏమి చేసినా పూర్ణ ఫలములు కలుగుతాయి. ఈ విషయాలు ఆ శ్రీహరి నాకు స్వయముగా చెప్పాడు. కావున నేను నీకు చెబుతున్నాను. నీకు ఇది అర్థం కావటానికి ఒక కథ చెబుతాను, వినుము అంటూ చెప్పసాగాడు. కృతయుగములో శ్రీ వైకుంఠం నందు లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు సకల దేవతల చేత పూజలందుకుంటున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి కోటి సూర్యప్రకాశముతో వెలిగిపోతున్న ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడెను. అప్పుడు నారాయణుడు మందహాసముతో, ఓ నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఉండవు కదా? మహామునులు యజ్ఞయాగాదులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతున్నాయి కదా? మానవులందరూ
వారికి నిర్దేశించిన పనులు అన్నిటినీ సక్రమంగా చేస్తున్నారు కదా అని కుశల ప్రశ్నలు అడుగుతాడు. నారదుడు విష్ణుమూర్తికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున మీకు తెలియని విషయాలు ఉండునా? అయినా అడిగావు కాబట్టి చెప్పుచున్నాను. భూలోకంలో కొందరు మునులు మానవులు వారి వారి స్వధర్మములు పాటించకుండా తిరుగుతున్నారు. కొందరు నిషిద్ధమైన ఆహారాన్ని తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేయుచు అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా ఉంటే మరికొందరు వారిని నిందిస్తూ పాపాత్ములుగా తిరుగుతున్నారు. వారు ఏ విధముగా ముక్తిని పొందుతారో తెలియచేయమని నారదుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. నారదుని మాటలు విన్న ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి వేల కొలది మునులున్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరగసాగాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్య ఆశ్రమాలు తిరుగుచుండెను. ఆ విధముగా నదుల మధ్య తిరుగుతున్న భగవంతుడైన శ్రీహరిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు. మరికొందరు గర్విష్ఠులై భగవంతుడిని గుర్తించలేక అపహాస్యము చేస్తూ పరనిందలతో తిరుగుతున్నారు. అప్పుడు అపారమైన దయతో ఆ శ్రీహరి ఆ మానవులను ఉద్ధరింపదలిచి ముసలి బ్రాహ్మణుడి రూపం విడిచిపెట్టి శంఖ చక్ర గదాధారి అయి లక్ష్మీదేవితోనూ సమస్త పరివారముతోనూ మునులకు ప్రీతికరమైన నైమిసారణ్యమునకు తరలిపోయాడు. అప్పుడు ఆ వనమునందు తపస్సు చేసుకుంటున్న మునులు తమ ఆశ్రమానికి తరలి వచ్చిన ఆ శ్రీమన్నారాయణుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆ శ్రీహరిని పలు విధాలుగా స్తుతించారు. అంగీరసుడు ధనలోభునికి చెబుతూ అక్కడికి ఆపాడు. ఈ విధముగా అంగీరస ధనలోభుల సంవాదమును జనక మహారాజుకు చెబుతూ 18వ రోజు కథను వశిష్ఠుల వారు ముగించారు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 18వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.